హలో అందరికీ సౌత్ అమెరికా ఉరుగ్వే మోంటోవిడియోలో హోటల్స్ ఎలా ఉంటాయో చూసేద్దాం రండి. నేను ఈ వీడియోలో 2 హోటల్ని కవర్ చేశానండి. ఒకటేమో ఆఫ్టర్ హోటల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ వివాల్డీ హోటల్. సో ఈ హోటల్ చూసేద్దాం వచ్చేయండి. సో ఇట్స్ వెరీ గుడ్ హోటల్, 3 to 4 స్టార్ అనుకుంటా. బట్ ఇది సిటీకి ఎంటర్ అవ్వగానే ఉంటుంది మనకి మోంటోవిడియోలో. మనకిచ్చిన రూమ్ నెంబర్ 702. సో 7th ఫ్లోర్ ఇది. వెళ్ళిపోదాం రండి. సో ఇక్కడ క్లియర్గా రాశాడు 1 to 8 గెస్ట్ రూమ్స్ అంట, 9th ఫ్లోర్ పూల్ అండ్ జిమ్. సింపుల్గా ఉంది రూమ్. ఒక పెద్ద బెడ్ అండ్ నైస్ వ్యూ కూడా ఉంది. ఒక టీవీ, కంప్యూటర్ టేబుల్ అండ్ ఏసీ, వాష్రూమ్ అండ్ కబోర్డ్లు కూడా ఇచ్చాడు బట్టలు పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ మనకి మందు కూడా ప్రొవైడ్ చేస్తారు, వైన్ అండ్ శాంపుల్ విస్కీస్ అండ్ బీర్స్ కూడా ఉంటాయి ఫ్రిడ్జ్లో. అన్ని రకాల బీర్లు పెట్టారు, కానీ ఏమన్నా తాగితే మటుకి $డాలర్స్లో ఛార్జ్ చేస్తారు వాళ్ళు. ఇవి కాంప్లిమెంటరీ అయితే అసలే కాదు. వాష్రూమ్ చూద్దాం. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది మన ఇండియాకి ఇక్కడ. సో సింపుల్ సింక్ అండ్ ఇక్కడ మనకి ఎక్కడ ఫ్లష్ అనేది కనిపించదు. సో మనం తుడుచుకోవాలి, లేకపోతే అంతా అయిపోయిన తర్వాత దీని మీద కూర్చొని ఆ పైప్ ఆన్ చేసుకోవాలి. చూపిస్తారండి. సో ఇక్కడ పైప్ ఉంటుంది. సో ఇలా కూర్చొని ఆ పైప్ని అలా టాప్ చేస్తే వాటర్ చాలా ఫోర్స్ మీద వచ్చేస్తుంది. సో ఇనిషియలీ చాలా ఇబ్బంది అవుతుంది, బట్ పోను అలవాటు అయిపోతుంది. బట్ కానీ ఇక్కడ సిస్టమ్ అలాగే ఉందంట. సో ఏ హోటల్లో అయినా, ఏ రూమ్లో అయినా, సో ఓవరాల్ యుఎస్, నార్త్ యుఎస్ అండ్ సౌత్ యుఎస్లో సో ఈ సిస్టమే ఉంటుంది. అవసరమైతే తుడుచుకోవాలి, లేకపోతే కడుక్కోవాలి, అలా కడుక్కోవాలి, కానీ ఫ్లష్ మటుకు ఉండదు. అండ్ ఇది కూడా చాలా డిఫరెంట్. ఇక్కడ మనకి స్నానానికి బాత్ టబ్ ఉంటుంది, లేకపోతే మనం బాత్ టబ్లో నుంచొని స్నానం చేయాలి. అండ్ అన్ని హోటల్ చూసాను, అన్ని హోటల్లో కూడా బాత్ టబ్ ఇస్తాడు, లేకపోతే నుంచొని స్నానం చేయాలి అలాగా. సో ఆ పైప్ మటుకి మ్యాండేటరీ. సో ఇక్కడ మనకి పైపులు, బకెట్లు, చెంబులు ఏముండవు. సో నుంచొని అలాగ షవర్తో స్నానం చేయడమే. బాల్కనీ అయితే ఏం లేదు, జస్ట్ వ్యూ ఉంది. వ్యూ చూసేద్దాం రండి. సో ఇక్కడంతా బీచ్ దగ్గరలో ఉంటుంది సిటీ. సో మనకి ఎటు నుంచి చూసిన బీచ్ కనిపిస్తుంది. ఈ హోటల్ కూడా జస్ట్ బీచ్కి నియర్ బై ఉంది. సో మనకి బీచ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. చూసేయండి. సౌత్ అమెరికాలో కామన్ బ్రేక్ఫాస్ట్ ఏంటో చూసేయండి. ఇక్కడ అన్ని రకాల సీడ్స్ పెడతారు. చియా సీడ్స్ అండ్ ఫ్లెక్స్ సీడ్స్, జామ్స్ అండ్ బటర్ అండ్ ఇంకా పీచ్ మిల్క్. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు అన్ని రకాల బ్రెడ్స్ ఉంటాయి. ఓన్లీ బ్రెడ్స్ అంతే. ఇక్కడ మన ఇండియాలో ఇడ్లీ, దోశ ఏముండవు. అండ్ మీట్ కూడా చాలా అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫోర్క్ ప్లస్ ఎగ్, అది ఇక్కడ బేకన్ అంటారు ఫోర్క్ని. అండ్ అన్ని రకాల ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటాయి 24 hours. ఇక్కడ గ్రీన్ యాపిల్, రెడ్ యాపిల్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి. టేస్ట్ మటుకు చాలా బాగుంటాయి. ఆరెంజెస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆరెంజెస్ ఉంటాయి. టేస్ట్ మటుకు బాగుంటుంది. బట్ ఇండియా ఫుడ్ ఇక్కడ చూసుకుంటే నో మసాలా, నో ఆయిల్. సో ఫస్ట్ టైం అయితే ఈ బేకన్ ట్రై చేద్దామని పెట్టుకున్నాను. అదే ఫోర్క్ అంటారు మన ఇండియాలో, పంది. సో కొంచెం తేడాగా ఉంది ఆ స్కిన్ అన్నీ చూసి. పెప్పర్, సాస్ అన్నీ వేసి ట్రై చేద్దామని పెట్టుకున్నాను. ఒక్క బయట వేసేసరికి అది చాలా ఉప్పుగా ఉంది. ఇంకా అంత టేస్ట్ కూడా మనకి అంత పెద్ద నచ్చలేదు. అండ్ నో మసాలా అనుకోండి, ఇంకా అది వేరే మ్యాటరు. అండ్ స్మెల్ కూడా ఎలా వచ్చింది. ఇంకా అది ఒక బయట తినేసి దాన్ని పక్కన పడేసి ఇంకా జంప్ జిలాని. ఓకే, జిమ్ చూసేద్దాం రండి. సో జిమ్లో అన్ని పెద్ద ఎక్విప్మెంట్ ఏం లేవు కదండి, కామన్ ఎక్విప్మెంట్స్ లైక్ సైక్లింగ్ అండ్ థ్రెడ్మిల్ ఉంది. అండ్ వెయిట్స్ 2.5 నుంచి మొదలెట్టి 15 kgs వరకు ఉంది వెయిట్స్, డంబుల్స్.
అండ్ రిమైనింగ్ కార్డియో ఐటమ్స్ ఉన్నాయి. అండ్ అంతే, ఎక్కువ జిమ్ ఐటమ్స్ లేవు. టెర్రస్లో మటుకి సెటప్ బాగా చేశాడు, చూసేద్దాం రండి. కూర్చోడానికి సెటప్ బాగా చేశాడు ఇక్కడ. సో ఇక్కడ బల్లలా ఒకటి ఇచ్చాడు. అండ్ చాలా మటుకి ఎక్కువ ఇక్కడ సన్ రైజ్ బాగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. సో అందుకే మేబీ వీళ్ళు పడుకోవడానికి కూడా రౌండ్ది ఇచ్చారు. అండ్ ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి టేబుల్స్. బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఇంకొంచెం టాప్లో మనకి పూల్ ఉంటుంది, వెళ్దాం. సో ఇక్కడ కూడా మనకి టేబుల్స్ ఇచ్చాడు బీచ్లో ఇచ్చినట్టు. సన్ రైజ్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. అండ్ ఇదే చిన్న పూల్, ఇది అంత పెద్ద పూల్ కూడా కాదు, జస్ట్ చిన్న పూల్, లాంగ్ ఉంది. వాటర్ కూడా బాగానే ఉంది. ఈ సినిమా ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుంది. వాడు ఏళ్ళ ముద్ర ఏమంటే వేయడు. సో మీకేమన్నా గుర్తొస్తే కామెంట్లో పెట్టండి. సో ఇదే మన సెకండ్ హోటల్ వివాల్డి. చూసేద్దాం రండి. సో మన బ్రో అయితే రూమ్ నెంబర్ చెప్పేశాడు. అండ్ ఇక్కడ ఎవ్రీ హోటల్ అంబియన్స్ మటుకు చాలా బాగుంటుంది. అండ్ ఎవ్రీ హోటల్కి రెస్టారెంట్ మటుకు ఖచ్చితంగా ఉంటుంది. సో ఫుడ్ కావాలంటే మనం ఇక్కడే ఆర్డర్ చేసుకోవచ్చు. సో మన రూమ్ వచ్చి 4th floor 402. చూసేద్దాం రండి. అండ్ ప్యాటర్న్ మటుకు సేమ్ ఉంటుంది. నేను జస్ట్ మీకు రూమ్ చూపిస్తాను, మీకు అర్థమైపోద్ది. సో ఇదే బాల్కనీ వ్యూ. సో ఈ హోటల్ వచ్చేసి మనకి సిటీకి కొంచెం లోపల ఉంటుంది. సో అంత వ్యూ అయితే ఉండదు, బీచ్ వ్యూ. అండ్ జిమ్ ఆల్సో సేమ్ ఎక్విప్మెంట్స్, పెద్ద ఎక్కువ ఎక్విప్మెంట్స్ కూడా ఏమి లేవు. ట్రెడ్మిల్ అండ్ సైక్లింగ్ అండ్ ఫ్యూ వెయిట్స్ అంతే. బట్ టెర్రస్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి మొత్తం మనకి సిటీ కనపడుతుంది. ఇక్కడ బీచ్ కనపడుతుంది కానీ మొత్తం సిటీ వ్యూ అంతా కనపడుతుంది. చూసేయండి.
లైట్స్ పెట్టారు అండ్ వ్యూ కూడా చాలా బాగుంది ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ కూర్చోడానికి మనకి చైర్స్ కూడా ఉన్నాయి, మంచిగా చిల్ అవ్వచ్చు. ఇంకంతే అండి, నెక్స్ట్ టైం ఇంకొన్ని మంచి ప్లేసులతో మీ ముందుకు వస్తా. బాయ్.